మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ ఎన్నికలప్పుడు పల్నాడులో జరిగిన ఘటనపై పిన్నెలని విచారిస్తున్నారు. నిన్న రెండో రోజు విచారణ పూర్తి చేశారు అధికారులు. ఇవాళ కారంపూడి అల్లర్లో సిఐ నారాయణ స్వామిపై దాడికి సంబంధించిన కేసులో పిన్నెలని అధికారులు విచారిస్తున్నారు. ఇక నిన్న పిన్నెలకి చెందిన ఇద్దరు న్యాయవాదుల సమక్షంలో విచారణ కొనసాగింది. ఏపీ ఎన్నికలప్పుడు పల్నాడు అల్లర్లు జరిగాయి. ఆ రోజు పాల్వాయి గేటు పోలింగ్ బూత్లోని ఈవీఎంను పగలగొట్టారు. ఆ కేసులో వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని విచారిస్తున్నారు. ఆయన తొలి రోజు విచారణకు సహకరించలేదని సమాచారం. నిన్న రెండో రోజు కూడా అదే తంతు సాగిందని తెలుస్తోంది. నెల్లూరు జైల్లో పిన్నెల్లి ఉన్నారు. ఆయనను కోర్టు అనుమతితో గురుజాల డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు విచారించారు. పాల్వాయి గేటు ఘటనలో పాటు ఆ తర్వాత జరిగిన ఘర్షణలపై పిన్నెల్లిపై ప్రశ్నల వర్షం కురిపించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికైతే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను నెల్లూరు నుండి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? పల్నాడులో జరిగిన ఘటనపై పిన్నెలని విచారిస్తున్నట్టు తెలుస్తోంది. ఇవాళ మూడో రోజు విచారణ కొనసాగబోతున్నట్టు తెలుస్తోంది. అయితే దీనిపైన అప్డేట్స్ ఏంటి? సత్తాజ్ మే 13 ఎన్నికల రోజు జరిగినటువంటి ఘటనకు సంబంధించి పాల్వాయి గేట్ల ఈవీఎం పగలగొట్టినటువంటి ఘటనకు సంబంధించి, అదేవిధంగా తర్వాత జరిగిన కారంచేడులో జరిగినటువంటి గొడవలకు సంబంధించి మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన క్రమంలో ఇటు మాచర్లకు సంబంధించినటువంటి సివిల్ జడ్జి కోర్టు రిమాండ్ కూడా విధించడం జరిగింది. జూన్ 27వ తేదీన ఈ యొక్క రిమాండ్ను కూడా విధించారు. అయితే రిమాండ్ తర్వాత నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి సెంట్రల్ జైలుకి ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని తరలించడం జరిగింది. తరలించిన క్రమంలో ఈ జూన్ 27వ తేదీ నుంచి కూడా మన వెనకున్నటువంటి సెంట్రల్ జైలు ఏదైతే ఉందో, నెల్లూరుకు సంబంధించినటువంటి చెంబుడుగుంటలో ఉన్న సెంట్రల్ జైల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జూన్ 27వ తేదీ నుంచి ఇక్కడే ఉన్నాడు. ఆయన్ని పరామర్శించడానికి కూడా 4 రోజుల కిందట జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడికి నేరుగా వచ్చి పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో చర్చలు జరిపి పరామర్శించి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి ఈ రిమాండ్ లో భాగంగా ఇటు మాచర్లకు సంబంధించి, గుంటూరుకు సంబంధించినటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో వారు రిమాండ్ లో ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని విచారణ కూడా కోరడం జరిగింది. అయితే కోర్టు కూడా విచారణకి ఆదేశాలు ఇవ్వడంతో ఇటు నిన్న మొన్న అంటే సోమవారం మంగళవారం రోజు నెల్లూరులో సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని విచారించడానికి గుంటూరు నుంచి పోలీసులు రావడం జరిగింది. వచ్చిన క్రమంలో ఏదైతే ఆ విచారణకు సంబంధించినటువంటి కోర్టు ఆదేశాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆదేశాల ప్రకారము మొదటి రోజు పాల్వాయి గేటుకి సంబంధించినటువంటి ఘటనకు సంబంధించినట్టు ఈవీఎం అయితే పగలగొట్టారో దానికి సంబంధించినటువంటి కేసు విచారణ అయితే సోమవారం రోజు పూర్తిగా జరిగింది. ఏదైతే మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఈ యొక్క విచారణ జరిగింది. ఈ విచారణలో భాగంగా సిఐతో పాటు 4 కానిస్టేబుల్స్, సిఐకి సంబంధించిన బృందము, అదేవిధంగా ఒక టైపిస్ట్, ఒక రైటర్, ఒక వీడియోగ్రాఫర్ మొదటి రోజు ప్రత్యేకంగా ఏదైతే మన వెనకున్నటువంటి మన ఉద్యోగులు చూస్తున్నటువంటి వెనకున్నటువంటి సెంట్రల్ జైల్లో ప్రత్యేకమైనటువంటి ఫస్ట్ ఫ్లోర్ లో ఒక రూమ్ ఏర్పాటు చేసి అక్కడ ఒక వీడియో ఏర్పాటు చేసి విచారణ అయితే సిఐ బృందం ఏదైతే గుంటూరు నుంచి వచ్చినటువంటి సిఐ బృందం మొదటి రోజు విచారణ చేయడం జరిగింది. అయితే ఆ విచారణలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అసలు నేను ఆ ఘటనలో పాల్గొనలేదు, ఆ ఈవీఎం పగలగొట్టలేదు, నేను అసలు బయటకే రాలేదని చెప్పి గుర్తు లేదు, మర్చిపోయా, తెలియదు అనే 3 సమాధానాలు, అంటే దాదాపుగా 40 ప్రశ్నలకు పైగా సమాధానాలు అడిగితే తెలియదు, మర్చిపోయా, గుర్తు లేదు, నేను చేయలేదని చెప్పినట్టు కూడా మొదటి రోజు జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే రెండో రోజు డిఎస్పీ ఆధ్వర్యంలో, శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ విచారణ కారంచేడు ఘటనకు సంబంధించి విచారణ జరిపితే ఆ రోజు కూడా అనేక ప్రశ్నలు, దాదాపుగా 40 ప్రశ్నలు అడిగితే ఏ ప్రశ్న అడిగినా కూడా నేను చేయలేదు, నాకు సంబంధం లేదు, నేను ఆ దాడుల్లో పాల్గొనలేదని కూడా పూర్తిగా సమాచారం తెలుస్తా ఉంది. అయితే అనేక సందర్భాల్లో ఇటు ఎవరైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనేక సందర్భాల్లో, మీడియా సందర్భాల్లో కూడా అక్కడ పాల్వాయి గేటుకి సంబంధించి కారంచేడులో మా పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అన్యాయం జరుగుతుంటే వెళ్ళునానని చెప్పినటువంటి ఘటనలు కూడా ఉన్న నేపథ్యంలో ఆ ప్రశ్నలన్నీ అడిగినప్పటికీ కూడా నేను వెళ్ళలేదు, నేను ఇంట్లో నుంచి బయటకే రాలేదని కూడా ఆ పొంతలు లేనటువంటి సమాధానం చెప్పినట్టు తెలుస్తుంది. అయితే విచారణకు సంబంధించి ఎలాంటి ఏదైతే వారు అడిగినటువంటి క్వశ్చన్లు ఉన్నాయో ఒక్కదానికి కూడా ఆన్సర్ చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మొత్తం మీద కూడా ఏదైతే పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించిన నేపథ్యంలో చుక్కలు చూపించాలని పోలీసులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి వస్తే, అయితే రివర్స్ గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నాకు తెలియదు, గుర్తు లేదు, మర్చిపోయే అనే అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంతో కూడా ఇటు విచారణకు సంబంధించినట్టు పోలీసులు కూడా వెనుతిరిగి వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే మళ్ళీ కస్టడీలో పోలీసుల విచారణకి మళ్ళీ అడిగేటువంటి పరిస్థితి ఉందని కూడా ఇప్పటికే తెలుస్తుంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ సురేంద్ర.